దత్తాత్రేయ గారు నమస్కారం. దత్తాత్రేయ గారు, నా వాయిస్ వినబడుతుందా? ఇట్స్ వెరీ క్లియర్. ఎస్. గత దశాబ్ద కాలంగా మనం తెలంగాణలో కనుక చూసినట్టయితే తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనేటువంటి రాజకీయం ప్రధానంగా చర్చ నడుస్తూ ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడం కావచ్చు, తర్వాత లోకేష్ కానీ ఇతర ముఖ్య నేతలు కావచ్చు, మహానాడు వేదికగా తెలంగాణపై చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ రాజకీయ సరిహద్దులు చెరిపేస్తున్నారేమో అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది తెలంగాణలో? టీడీపీ మళ్ళీ పునరుజ్జీవం కావడానికి ఇక్కడ స్కోప్ ఉందా? ఏం జరగబోతోంది? మీ అంచనా ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్ ఉన్న మిత్రులకు, మీకు, రాజు న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్ర నాయకులు కానీ లేకపోతే టీడీపీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తన లేని ఆనవాలను, అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ ప్రజలు దాన్ని తరిమేసిండ్రు. తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల ఆశయాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో పనిచేసినందుకు తెలుగుదేశం పార్టీని ఇప్పుడు దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు కూడా లేవు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ ఏంటంటే, మొన్న జరిగినటువంటి మహానాడులో ఏదైతే తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి నాయకులు బక్కరి నరసింహులు గారు అసలు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అనేటువంటి పదం ఇవాళ ప్రధానంగా చర్చలోకి వచ్చింది. తెలంగాణ పదం ఉందో లేదో తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్యంగా బక్కరి నరసింహులు లాంటి నాయకులకు తెలంగాణ ప్రాంతంలో 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం గురించి కానీ, అమరులైన విద్యార్థుల గురించి కానీ, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి అస్తిత్వ పోరాటాలు కానీ, ఆత్మగౌరవ పోరాటాలు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి 2009 ఉద్యమం కానీ, 2014 వరకు తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏర్పాటు కావడం కోసం కేసీఆర్ లాంటి నాయకులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకుల సహకారంతో, మేధావుల సహకారంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీ తెలంగాణలో మళ్ళీ రీఎంట్రీ కావాలనేది టీడీపీ ఆశ. ఎందుకు ఆశలు చిగురిస్తున్నాయి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా గతంలో తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటున్న నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ఉద్యమకారులపై గన్ను పెట్టినటువంటి నాయకుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఒక అంశం అయితే, తెలుగుదేశం పార్టీ బీజేపీతో చేతులు కలిపి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని పంచుకోవడం. ఇవాళ బీజేపీ మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా మేరేసే హాత్ మిలేకే జోడ్కే చలో భాయ్ రేవంత్ రెడ్డిని, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని నాతో కలిసి నడువు, నాతో చెయ్యి కలిసి నడువు అనేటువంటి ఆహ్వానం ఒకటి కావచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుడు శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీలో ఉండడో తెలియదు. ఎందుకంటే ఆయన ఇవాళ తన రాజకీయ భవిష్యత్తు కోసము తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు. ఆ అంశం కావచ్చు. ఇవన్నీ పరిణామాలు చూస్తా ఉంటే ఇవాళ ఎన్టీఆర్ గారి మీద ఉన్న ప్రేమ, ఆ విషయానికి వస్తే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ ఖట్టర్ బీఆర్ఎస్ వాదుల. ముందు నుంచి బీఆర్ఎస్ లో పుట్టినటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది రోజా గారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే, తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో నాడు రాజకీయ అవసరాలతోనూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారిని నమ్మి తెలుగుదేశంలో చేరిండ్రు తప్ప, చంద్రబాబు నాయుడుతో మళ్ళీ వచ్చి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎన్టీ రామారావు తెలుగుదేశానికి కొన్ని విలువలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పైన ఆయనకు అదే అమోఘమైనటువంటి ప్రేమ, అభిమానం ఉంది. ఆ వర్గాల నుంచి చాలా మంది నూతనమైనటువంటి నాయకులను తయారు చేసిండ్రు. ఎన్టీ రామారావు గారు అంటే ఇప్పటికి కూడా తెలంగాణ ప్రాంతంలో కొంత అభిమానం ఉంది, దానికి నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఎన్టీ రామారావు గారి బొమ్మ ముందు పెట్టి, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకొని అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బ్రతుకుతా ఉంది. తెలంగాణలో కూడా మళ్ళీ ప్రాణం పోసుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఒకటి మాత్రం నిజం, అయితే రేవంత్కి వచ్చేటువంటి లాభం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, తెలంగాణ సీఎంగా ఆయన ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, ఆయన చర్యలు ఊహాతీతం అని. సో అట్లా ఇప్పుడు ఈయన విగ్రహావిష్కరణలు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ దేనికి సంకేతం? మేడం, రేవంత్ రెడ్డి గారి నరనరాల్లో టీడీపీ రక్తమే ప్రవహిస్తుంది అనేటువంటిది యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎందుకు అంటే, మొన్న ఖమ్మంలో జరిగిన ఒక మీటింగ్ లో బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చండి అన్న మరుక్షణమే తెలుగుదేశం జెండాలు రెపరెపలాడతాయి. తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్జీవం ఇక్కడ పోసుకోవాలా? ఎవరి కోసం పోసుకోవాలా? రెండు కండ్ల సిద్ధాంతంతో తెలంగాణ రాష్ట్రాన్ని ద్రోహం చేసినందుక, 60 సంవత్సరాలుగా తెలంగాణకు ఈ గతి పట్టినందుక, ఇవాళ నీళ్ల విషయంలో మళ్ళీ దోపిడీకి ప్రాణం పోసినందుక, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అంటే
ఒక ఆంధ్ర భూతం తెలంగాణను ఆవహించినట్టుగా ఉంది. ఒక టీడీపీ భూతం తెలంగాణను ఆవహించినట్టుగా తెలంగాణలో పరిపాలన కొనసాగుతుంది అనేది తెలంగాణ ప్రజలు, మేధావులు ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు. యా. నీళ్ల విషయంలో, కృష్ణా గోదావరి నది జలాల విషయంలో రేవంత్ రెడ్డి గారు నోరు మెదపరు. చంద్రబాబు నాయుడు మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఆయనను ప్రశ్నించరు. తెలంగాణ హక్కుల కోసం మాట్లాడిన సందర్భం మనం ఎక్కడ చూడలేదు ఈ 2.5 సంవత్సరాల్లో. అదే వాళ్ళ మాకు అనుమానం తావిస్తా ఉంది. అటు మోడీ గారు చంద్రబాబుతో చేతులు కలిపి రేవంత్ రెడ్డిని చేతులు కలుపుమని అనడం, ఇవాళ బక్కని నరసింహులు గారు ఆ మహానాడులో ప్రస్తావించడం, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగరాల, బీఆర్ఎస్ జెండాలు కూలాల అనడం. ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ జెండాలు గద్దెలు కూలాలా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుక ఒక్కడిగా ప్రారంభించిన కేసీఆర్ గారి ఉద్యమం మలిదశలో తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఇంకో విషయం, లోకేష్ గారికి బీజేపీ అధ్యక్షులు ప్రజెంట్ చేసే భారత చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం లేని చిత్రపటాన్ని బహుకరిస్తారు. ఏంది దాని అంతరార్థం ఏంది? బీజేపీ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు తెలంగాణ అనేటువంటి రాష్ట్ర చిత్రపటం ఉండకూడదా? మరి అలాంటప్పుడు తెలంగాణలో మళ్ళీ ఆ పార్టీని పునరుజ్జీవింప చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ మ్యాప్లోనే లేకుండా చేసినటువంటి తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది బీఆర్ఎస్. మీరే చెప్తూ ఉంటారు తుడిచిపెట్టుకుపోయినటువంటి పార్టీ పూర్తిగా టీడీపీ అనేది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ పునరుజ్జీవం కావాలనంటే రేవంత్ రెడ్డి టీడీపీ నాయకుడి రూపంలో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ దిబ్బెలు కూరాల, టీడీపీ జెండాలు ఎగరాల అంటున్నాడు కదా మేడం. ఆయన కాంగ్రెస్ జెండాలు ఎగరాలనట్లేడు కదా, రైట్. ఆయన టీడీపీ జెండాలు ఎగరాలంటున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ప్రకటించిండు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లని, లేకపోతే కొంత కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లని ప్రసన్నం చేసుకోవడం కోసం అనడేమో అనుకున్నాం. సరే, ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మేమేం అబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ పూర్తి స్థాయిలో తెలంగాణలో మళ్ళీ తెలంగాణకు అడుగడుగున అడ్డం పడి తెలంగాణ ఏర్పాటుని శంకించిన, ప్రశ్నించిన, తల్లిని చంపి బిడ్డని, లేకపోతే బిడ్డని చంపి తల్లిని అన్న మోడీ గారితో ఇవాళ తెలంగాణలో ఉద్యమకారుల పైన గన్నెక్కు పెట్టినటువంటి నాయకులతో చేతులు కలపాలనుకుంటున్న బీజేపీ, టీడీపీల రూపంలో ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణలో మళ్ళీ టీడీపీ పురుడు పోసుకోవాలనుకుంటా ఉంది. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు 2018లో చంద్రబాబు నాయుడు ఇక్కడ తిరుగుతుంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ జాగృతమైనరు. మళ్ళీ తెలంగాణకు ఏదో మళ్ళా అన్యాయం జరిగేటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూటమిలో పొత్తు పెట్టుకున్న పార్టీలను ఓడగొట్టిరు. వాళ్ళ మళ్ళీ రేవంత్ రెడ్డి రూపంలో, బక్కని నరసింహులు లాంటి మాటల రూపంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక అలజడి జరుగుతూ ఉంది. టీడీపీని మళ్ళీ పునర్జీవం పోసుకోవాలని. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అడుగడుగున ఈ నాయకుల యొక్క కుట్రలను, కుతంత్రాలను ఖచ్చితంగా తిప్పి కొడతారు. తెలంగాణ ప్రజలకు టీడీపీ ఎంత అన్యాయం చేసిందో, 2 కళ సిద్ధాంతంతో ఎంత డోకా చేసిందో, ఎంత ద్రోహం చేసిందో తెలంగాణ ప్రజలు ఇప్పుడే మర్చిపోరు.